హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మార్క్ సుజుకి ఎయిటీగా ఉందండి. జెడ్డీఐ ఇది 1.5 ఇది మరొక 2019 ఉంది. ఎక్కువ లేట్ చేయకుండా మీకు బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ రీడింగ్ ఒరిజినల్ కాదా అవన్నీ నేను ఏ సందర్భంతో అదే చెప్తుంటుంటాను. నేను కూడా అలాగే మీకు బేసిక్ పాయింట్ కూడా చెప్తుంటే నేను ఎవ్రీథింగ్ అనేది ప్రాంప్ట్గా కూడా చెప్తాను సార్. నేను మీకు ప్రతి విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తుంటాను. మీరు ఒకసారి చూసుకోండి. నేను చెప్పేది జెన్యూన్ అనిపిస్తేనే నా వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఖచ్చితంగా ఒక చేసుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే నేను ఇయర్ ఎండింగ్ వరకన్నా కనీసం పోయినసారి కాలేదు, ఈసారన్నా ఒక 1 లక్ష సబ్స్క్రైబర్లని రీచ్ కావాలని చెప్పేసి నాకు ఒక ఆశ ఉంది. ఆ ఆశ మీరు నెరవేరుస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకేనా? లేట్ చేయకుండా ఈ వెహికల్ డీటెయిల్స్ మొత్తం చూపించుకుంటూ చెప్తాను. చూడండి ఒకసారి. ఓకే సరే, లేట్ చేయకుండా వెళ్ళిపోయాను రండి. అండి ఇదే మనం చెప్పిన వెహికల్ వచ్చేసి ఎయిటీగా. ఇది నా నెంబరు, మన ఛానల్ పేరు ఇది. ఓకేనా? చాలా డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు, అట్లా చేయకండి. సరే ఒకసారి బయట నుంచి చూసుకోండి. మీకు చిన్నగా స్క్రాచెస్ చూపించమంటారు అద్దంటారు, మీరు కూడా ఒకసారి నా కామెంట్లో చెప్పండి. ఇక్కడ చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా సరే ఒకసారి అయితే బయట నుంచి చెక్ చేసుకున్నాం. మీకు ఎక్కడ డౌట్ కూడా తెలిసిపోతుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? కొంతమంది అనుకోవచ్చు, అరే ఏదో ఒకటి చూపించక ఎందుకురా పోయి నీకు ఇవన్నీ అనుకుంటారు కావచ్చు. అట్లా తిట్టుకొని పర్లేదు, వాళ్ళంతా మన మంచిగా అని అనుకోవాలి. ఓకేనా? సరే లేట్ చేయకూడదు. ఇప్పుడు లోపల కింద మ్యాటింగ్ కానీ సీట్స్ కానీ ఏమున్నాయో ఎట్లా ఉన్నాయో అది కూడా సార్ మీరు చూద్దాం రండి. ఓకే, ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుంటే మాత్రం సీట్లు ఓకే ఉన్నాయి సార్, ఇక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ సార్, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. నేను మంచిగా డీటెయిల్స్ ఉంటే రాసి పెడుతుంటారు, మళ్ళీ అడుగుతుంటారు సార్. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. సరేనా? ఇది కూడా చెక్ చేసుకుందాం. కింద మ్యాటింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది సార్, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఇది కూడా చూసుకున్న సీట్లు సేమ్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్, ప్రాబ్లం ఏం లేదు, డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా? సరే అలాగే రూఫ్ కూడా చెక్ చేసుకోండి. రూఫ్ చెక్ చేసుకున్న పర్ఫెక్ట్ ఉంది. 2-3 నిమిషాల్లో చెప్పచ్చు సార్, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీకు తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఉన్నది చెప్పాలి ఖచ్చితంగా అని చెప్తున్నాను. సరే ఇది వచ్చేసి ముంగట పుష్ బటన్ స్టార్ట్ అండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది జెడ్డీఐ ఇది. సరే 1 బై 1 మీకు చూపించుకుంటూ చెప్తా. ఫస్ట్ అటు సైడ్ చూపించిన తర్వాత మీకు కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందా లేదా, టైర్స్ ఎంత ఉన్నాయి అవన్నీ చెప్తుంటాను. ఒకసారి మీదే స్కిప్ చేయకుండా చూడండి. సరే అటు సైడ్ ఒకే చూపించాను కదా, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, స్టీరింగ్ దగ్గర అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, కింద మ్యాటింగ్ చూసుకున్నా పర్ఫెక్ట్ ఉంది. సరే ఇటు సైడ్ సీట్ తీసుకున్నా కానీ పర్ఫెక్ట్ నేను చూపిస్తున్నా. ఇంకా అందులో దీనికి మించిన మాత్రం ఏం లేదు సార్, వీడియోకి మించింది ఏం లేదు. ఫోటోస్ అడుగుతుంది, దయచేసి ఫోటోస్ అడగకండి. నేను మెల్లమెల్లగా చెప్తున్నా, మీరు అదే చేస్తున్నారు. కింద అక్కడ చూసుకుంటే ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? హామ్ రెస్ట్ ఉంది, సెంటర్ ఏసీ కూడా ఓకే పనిచేస్తుంది, చిల్డ్ ఉంది, చూసుకోవచ్చు. సీట్లు కూడా మీకు కింద మ్యాటింగ్ కూడా చూసుకోవచ్చు. సరే ఇప్పుడు మీకు బీడింగ్ చూపిస్తుంటా, చూసుకోండి. బీడింగ్, టైర్స్, రీడింగ్ అని చూపిస్తుంటా. సరే ముంగట బీడింగ్ చెక్ చూస్తున్నా సార్, ఇక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఇది అసలు ఎందుకు చూపిస్తున్నానో కొంతమందికి అర్థమవుతుందో అర్థంగా నాకే తెలియదు సార్. ఆ లెవెల్స్ను చెక్ చేసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి ఇక్కడ ముంగట చూపిస్తున్నాను కాబట్టి ముంగట చెప్తున్నాను, ఒక 60-70% ఉంటాయి సార్ ఇది ఈజీగా. సరే అట్లాగే మీకు వెనక సైడ్ చూపిస్తున్నా, ఇది కూడా బీడింగ్ ఓకే ఉంది, ఎక్కడ కూడా ప్రాబ్లం ఏం లేదు సార్. అట్లా ఇది చెక్ చేసుకుంటే మాత్రం సేమ్ అంతే ఉంది, 50-60% ఉంది సార్ ఇది. అది లెఫ్ట్ సైడ్ చూపించాను నేను. ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్ కూడా చూపిస్తుంటా. మీకు డిక్కీ కూడా ఓపెన్ చూపిస్తా సార్, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఇదైతే చూపించి చెప్తాను నేను మీకు. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సార్? మీకు ఏదన్నా డౌట్ ఉంటే కాల్ చేసి అడగమంటే ఏదో యోగక్షేమాలు అడగకండి ప్లీజ్ దయచేసి. సరే ఇది ఒకటి చూసుకున్న సేమ్ అంతే ఉంది సార్, 50-60% ఉన్నది, చూసుకోవచ్చు. డైరెక్ట్ చూపిస్తుంటా నేను. టైర్ బాగానే ఉంది, ఇక్కడ అలవెల్స్ ఉన్నాయి. వెనకది మాత్రం ఒక్కటి చాలా తక్కువ సార్, 20% ఉంటుంది అంతే, చూసుకోవచ్చు. సరే ఇప్పుడు మీకు బిడింగ్ కూడా చూపిస్తా చూడండి. ఓకే అండి, చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను డిక్కీ ఓపెన్ చేసిన. మీకు ఇందులో యాక్సిడెంట్ అయితే ఏమన్నా తెలుస్తుందని చెప్పేసి చూపిస్తారు, అంతకు మించి ఏం లేదు. నేను టైంపాస్ చేయాలని కాదు, వీడియో లెంత్ పెంచాలని, అంతకంటే ఎక్కువ కాదు. ఓకేనా? సరే ఇందులో పానా జాక్రాడ్ మాత్రం ఉంటాయి సార్, ఇవి చూసుకోవచ్చు. అయ్యో సారీ లేవు సార్, ఉన్నది చెప్పాలి, లేదు లేవని చెప్పాలి. నేను అది కూడా చెక్ చేస్తా, ఒకసారి నేను కూడా ఓనర్ని కనుక్కుంటా. ఓకేనా సార్? సరే ఒక్కటేసారి అయితే మనం
ఒకసారి ఇంట్లో చూపించిన తర్వాత చెప్తాను నేను మీకు. ఇంట్లో అయితే లేదు. ఓకే సార్, ఇంట్లో ఉంది చూసుకోవచ్చు. ఇందులో జాక్ ఉంది, పానా ఉంది, ఇలా రావడం చూసుకోవచ్చు. పర్ఫెక్ట్. మళ్ళీ మళ్ళీ చూపిస్తూ చూడండి, ఉన్నాయి, ప్రాబ్లం లేదు. హ్యాండ్లు ఎవరైనా హ్యాండ్లో పెడతారు కాబట్టి ఇలా పెట్టారు. సరే, కింద స్టెఫిన్ ఎట్లా ఉందో అది కూడా చూపిస్తా చూడండి. స్టెఫిన్ వచ్చేసి మీకు ఓన్లీ 70-80% వరకు ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు. మంచిగా ఉంది స్టెఫిన్ మాత్రం. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడైతే మీరు ఇంజన్ సౌండ్ చూపిస్తూ చూడండి. మీకు ఇంజన్ సౌండ్తో సహా రీడింగ్ కూడా చెప్తుంటాను మీకు నేను. ఫస్ట్ అయితే ఇక్కడ ఆపరణ చెక్ చేసుకోవచ్చు. ఆపరణ కూడా ఓకే ఉంది, అంటే నాన్ యాక్సిడెంట్ రీడింగ్ కాదు ఇది చెప్పింది. ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ కానీ లీకేజ్ అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఓకేనా? ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ సేమ్ ఉంది. అట్లాగే బానెట్ కూడా ఒరిజినల్, ఎక్కడ కూడా చేంజ్ కాలేదు, మీరు చూసుకోవచ్చు. సరే, ముంగట మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మాత్రం చిన్నగా డెంట్ ఉంది, మీరు ఏదో ఒకటి గమనించుకోవచ్చు. ఇది టాప్ అయినా మాత్రం చిన్నగా డెంట్ ఉంది. సరే, ఫస్ట్ అయితే మీకు హెడ్ లైట్స్ అయితే చూపిస్తుండండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది సార్. ఇక్కడ కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. సరే, ఇట్లాగే ఇది చెక్ చేసుకున్నా కానీ హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ లైట్స్ పనిచేస్తున్నాయి చూసుకోవచ్చు, ఇండికేటర్స్ అయితే పనిచేస్తున్నాయి. ఇంజన్ సౌండ్ మాత్రం నార్మల్ ఉంది. ఏ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, అందుకోసం సార్ ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంటా. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, ఫేడ్ కాలేదు సార్. ఇది చూసుకోవచ్చు, వెనక రెండు చూపిస్తున్నా. సరే, ఇప్పుడు మీకు వచ్చేసి రీడింగ్ కూడా చూపిస్తా చూడండి. రీడింగ్ మాత్రం ఎంత ఉందంటే ఓన్లీ 95,000 ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఇది మాత్రం షోరూమ్ ట్రాక్ కాదు, ఒరిజినల్ రీడింగ్ కాదు సార్. ఓకేనా? మీకు కన్ఫర్మ్ అయింది కదా ఇప్పుడు. ఇది ఒరిజినల్ రీడింగ్ మాత్రం కాదు, మీరు అదొకటి గమనించుకోవాలి. సరే, ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఎట్లా వర్క్ చేస్తున్నాయి కూడా చూపిస్తా. ఈ స్క్రీన్ మాత్రం పనిచేస్తట్లేదండి, ఇది మాత్రం పనిచేస్తుంది, ఓకే ఉంది. ఇది స్క్రీన్ మాత్రం ఓకే ఉంది చూసుకోవచ్చు, కానీ అదొకటి మాత్రం పనిచేస్తలేదు. ఓకే, సరే, ఇప్పుడు మీకు మిగతా విషయాలు చెప్తుంటా చూడండి ఒకసారి. సరేనండి, ఇప్పుడైతే మీకు చూపించిన కదా, రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్, మీరు ఒకటి గమనించుకుంటే సరిపోతుంది. సరే, ఇందాక మీకు ఏది బీడింగ్ కానీ టైర్స్ కానీ అన్ని చూపించేసిన, మీకు ఫైనల్గా ఏంటంటే ఒక గ్లాస్ చూపిస్తే సరిపోతుంది. ఒకసారి గ్లాస్ కూడా చూపిస్తా, టైర్స్ అన్ని చూపించేసిన. ఇది వచ్చేసి సీసీ ఉంది సార్, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది బీజే ఉంది, ఇది కూడా సేమ్ బీజే ఉంది సార్. మీకు ఇక్కడ చేంజ్ ఏం లేదో తెలిసిపోతుంది. ఇది కూడా సేమ్ బీజే ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, చెట్టు నీడ కనిపిస్తలేదు. సరే, ఉండు మాత్రం సేమ్ బీజే ఉంది, ప్రాబ్లం లేదు. ఇది కూడా చూసుకున్నా సేమ్ బీజే ఉంది. అంటే గ్లాసులు ఏమైనా చేంజ్ అయ్యా చెప్పి మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా సార్. ఓకేనా? సరే, ఓవరాల్ వెహికల్ చూసుకుంటే మాత్రం పెట్టాను సార్. దీని ప్రైస్ కూడా చెప్తాను చూడండి. 11,40,000 చెప్తున్నారు సార్ ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. రేటుకు మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు సార్, దయచేసి ఒకటి మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇందాక చూపించిన వెహికల్ వచ్చేసి మార్క్ సుజుకి ఇర్టిగా అండి, ZDI మోడల్ వచ్చేసి 2019 ఉంది. నేను కూడా ఆల్రెడీ చూపించాను చెప్పాను కూడా. రీడింగ్ కూడా నో గ్యారెంటీ సార్, షోరూమ్ ట్రాక్ ఏం లేదు. టైమింగ్ చేంజ్ అయినట్టు లెక్క దీనికి, అంటే మీకు కనిపించలేదు, కాకపోతే నేను చెప్తున్నాను మీకు, ఎందుకంటే రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ అది. ఓకేనా? దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్. టైర్స్ వచ్చేసి ముంగటి ఓకే ఉన్నాయి, కాకపోతే వెనకది మాత్రం ఒకటి 20% మాత్రం ఉంటుంది. సత్యం ప్రైస్ వచ్చేసి 11,40,000 చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేటుకు మనకు ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. ఒకవేళ డీల్ ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా 10,000 తీసుకుంటారు కమిషన్, అంతే. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చేసుకునే వాళ్ళు. ఓకేనా? నేను ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఒక 1 lakh సబ్స్క్రైబ్ అయినా రీచ్ కావాలనుకుంటున్నా. అది మీ సపోర్ట్ కావాలి, నాకు కృషి కావాలి. ఓకేనండి? సరేనండి, జై జవాన్, జై కిసాన్, జై హింద్.